ఐటీ జాబ్ అనగానే మంచి సాలరీ ఉంటుంది. మంచి హైక్స్ ఉంటాయి. అండ్ సేఫ్ లైఫ్ ఉంటుంది. ఇంకోటేందంటే మనకి పార్ష్‌గా డెవలప్ అవ్వచ్చు. రిచ్‌గా కనిపించొచ్చు. ఏసీ ఆఫీస్‌లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ద రియల్ థింగ్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఐటీ సెక్టార్. అదేంటంటే రోజు రోజుకి హెచ్ఐవి కేసెస్ అలర్ట్స్ ఐటీ సెక్టార్‌లో చాలా పెరుగుతున్నాయంట. ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాము. రీసెంట్‌గా ఏంటంటే నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీరియస్ నోట్ అయితే ఇచ్చింది. అర్బన్ సిటీస్‌లో స్పెషల్‌గా ఐటీ సెక్టార్‌లో ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ మధ్య డే బై డే ఎలాగైతే రీల్ పెరిగినప్పుడు గ్రాఫ్ అనేది పెరుగుతుందో ట్రెండింగ్‌లోకి, సో అలాగే ఏంటంటే రోజు రోజుకి ఈ ఐటీ ప్రొఫెషనల్స్ మధ్య హెచ్ఐవి కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయంట. నేనైతే ఈ ఐటీ సెక్టార్ అంటేనే ఇలా ఉంటుంది, ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఇలా ఉంటారని చెప్పి నేను మెన్షన్ చేయట్లేదు. ఇట్స్ అబౌట్ అవర్ ఇండివిజువల్ చాయిసెస్ కానీ, లేదంటే ఇండివిజువల్ లైఫ్ స్టైల్స్ కానీ, రిస్కీ రిలేషన్షిప్స్ కానీ, లస్ట్ డిజైర్స్. ఇంకా ఏంటంటే ఒక బార్డర్ లైన్ క్రాస్ చేసి నేను మాట్లాడాలి అంటే, ఒకప్పుడు విలేజెస్‌లో అందరూ ఏంటంటే దీని గురించి సీరియస్ ఇష్యూగా తీసేసుకొని అడవి మనుషులని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అర్బన్ సిటీస్‌లో దట్టు ఎడ్యుకేటెడ్ డిగ్రీ పట్టుకొని ఉండే వాళ్ళకి కూడా లైక్ ఇవి వస్తున్నాయంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ అవేర్‌నెస్. రియల్ వరల్డ్‌లో కూడా చాలా జరుగుతున్నాయి. వేరే సెక్టార్స్‌లో, రియల్ లైఫ్‌లో ఈ మధ్య కుక్కర్లు, డ్రమ్ములు అన్నీ ఎక్కువైపోతున్నాయి. అందరికీ చెప్పేదేంటంటే కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకోండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్.